పార్టీలు చెప్పిన నీ పేరు చెప్పలేదు చూడు నాకు. లౌడ్ స్పీకర్ పెట్టండి. కాఫీ చిన్నకు యాపిల్ పండు 2 యాపిల్ పండు కట్ చేసి తీసుకునేదాన్ని అమ్మ మనిషిగా నేను ఎప్పుడు నీ దూరంలో ఉన్నా. స్నానం చేస్తాను చూస్తే సరది ఉన్నాయి. ఇక్కడ కాల్ చేసినారు ప్రభుత్వం అంటే ఎవరైనా కాల్ చేసినారు ఇక్కడ ఆధార్ నుంచి అంటే ఎవరైనా ఫోన్ చేస్తున్నారా? ఆఫీస్ వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా అడుగుతున్నారు. ఆర్డీఓ ఆఫీస్ వాళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి చేస్తున్నారా మీకు కాల్ చేస్తున్నారా? గవర్నమెంట్ నుంచి ఏపీ నామినేషన్స్ ఇదే ఉంది ఒకటి ఆఫీస్ ఉంది 24/7 ఉంటుందంట. ఫోన్ చేసేస్తాయి సార్ నమస్తే రాష్ట్ర శాస్త్రి గారు కదా అంటే అవునండి ఎట్లు సార్ క్వశ్చన్ ఏం ప్రాబ్లం లేదు మాకు. ఏమంటే 1వ తేదీ రాత్రికి మధ్యాహ్నం మాకు పోయింది. ఆ ఫ్లైట్ కనుక్కుంటే ఇది దారి బాగలేదు అంత ఎట్లా అని చెప్పినాము. చెప్తే అంటే తీసుకుంటాం ఏ చెప్తే సరేనా మళ్ళీ చేస్తాను. బాగానే ఉన్నారు కదా? ఏమన్నా ఆదోని నుంచి 18వ తేదీ నలుగురు మానస సరోవర్ యాత్రకు వెళ్ళినారు. మా అమ్మ నాన్న భాస్కర్ శాస్త్రి గారు, శారదా గారు, మా తమ్ముడి భార్య రంగనాథ్ శాస్త్రి, హన్షిక 18వ తేదీ బెంగళూరు నుంచి మానస సరోవర్ యాత్రకు వెళ్ళినారండి. అక్కడ కాఠ్మండూకి వెళ్ళినారు. కాఠ్మండూలో పశుపతినాథ్ దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి మానస సరోవర్లో స్నానం చేసి అక్కడ పరిక్రమ చేయడానికి వెళ్ళినారు. వీళ్ళకి ఆరోగ్యరీత్యా వీళ్ళు నలుగురు పరిక్రమ చేయలేదు కాబట్టి కింద డార్చన్ అనే ఊరిలో ఉండిపోయినారు. మాకు తెలిసిన విషయం ఏమంటే అక్కడి నుంచి రావడానికి రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి. ఈ వచ్చిన ఫ్లడ్స్ కారణంగా రోడ్లన్నీ కొట్టుకుపోయినాయని తెలిసింది. అక్కడ ప్రస్తుతానికి వేరే ఊరికి వెళ్ళడానికి కూడా ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం వల్ల అక్కడి నుంచి కనెక్టివిటీ లేదని కూడా తెలిసింది. కాబట్టి వీళ్ళు వెనక్కి ఎలా వస్తారు, ఎలా తీసుకురావాలి అనే దాని మీద చాలా మేము టెన్షన్ పడుతున్నాము. ఎట్లా వస్తారు ఏమి అని. ప్రభుత్వాలు కొంచెం చొరవ తీసుకొని ఆల్టర్నేట్ రూట్స్ అవి కొంచెం అరేంజ్ చేసి వీళ్ళని వీలైనంత త్వరగా వెనక్కి తీసుకురావాలని కోరుతున్నామండి. ఆదోనికి సంబంధించిన ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, విఆర్ఓ గారు అనేక మంది మమ్మల్ని కాంటాక్ట్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. కన్సర్న్ చూపించి వాళ్ళు మేమున్నామని మాకు ధైర్యం చెప్పినారు. పార్థసారథి గారితో నిన్ననే మాట్లాడినారు మా తమ్ముడు వాళ్ళు. బాగున్న ఆయన అన్ని రకాలుగా సహకారం అందించి పిలుచుకొని వస్తాము, మీకేం టెన్షన్ లేదు, ఎప్పుడు కావాలన్నా ఫోన్ చేయండి అనే విషయం వాళ్ళు మాకు చెప్పినారు. చాలా థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం వాళ్ళకి ఎటువంటి సహాయక చర్యలు? ప్రస్తుతానికి వాళ్ళ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు చేయగలిగిన వాళ్ళంతా పరిక్రమలో ఉన్నారు. వాళ్ళు తిరిగి రావడానికి రేపు మధ్యాహ్నం అవుతుంది. వాళ్ళు వచ్చేంత వరకు వీళ్ళు వాళ్ళకు చూపించిన హోటల్లో ఉండి వాళ్ళు అక్కడ ఫుడ్ అది అరేంజ్ చేస్తామన్నారు కాబట్టి చేస్తారు. వాళ్ళు అక్కడ ఉన్నారు. మరి రేపు మధ్యాహ్నం వచ్చిన తర్వాత మరి ఏ రూట్లో వాళ్ళని వెనక్కు తీసుకొని వస్తారు, ఎట్లా తీసుకొస్తారు అనేది ఒక ఆందోళన. పాస్పోర్ట్స్ అన్నీ కూడా అక్కడున్న అథారిటీస్తో ఉన్నాయి, అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్తో ఉన్నాయి. వీళ్ళు టిబెట్లో ఎంటర్ అయిన తర్వాత జిలాంగ్ అనే ప్లేస్లో వీళ్ళ పాస్పోర్ట్స్ అవి తీసుకున్నారు. రిటర్న్లో వాటిని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. ఒకవేళ ఆల్టర్నేట్ రూట్స్ కనుక తీసుకొని వస్తే ఆ పాస్పోర్ట్స్ పరిస్థితి ఏంటి, వీళ్ళకి మళ్ళీ తిరిగి ఎలా అందిస్తారు అనే దాని మీద కూడా ఒక ఆలోచన ఉందండి. ప్రస్తుతానికి వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నామని చెప్తున్నారు.
కానీ ఇంకా తిరిగి వెళ్ళడానికి ఎట్లా అనే ఆందోళనలో ఉన్నారండి. మీ పేరు? నా పేరు స్వాతి అండి, నేను భాస్కర్ శాస్త్రి గారి అమ్మాయిని.